రైతు సమస్యలపై పోరుబాట పడుతోంది బీఆర్ఎస్. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో ఇవాళ రైతు మహాధర్నాకు సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం హకీంపేట్, లగచెర్ల, కోడేపల్లి, రోటిబండ తండా గ్రామాల రైతులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి మండల చౌరస్తాలో రైతు మహాధర్నా జరగనుంది. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల ముందు రైతులకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైతు భరోసా విషయంలో మాట మార్చిందని మండిపడుతోంది. బోనస్ విషయంలో కూడా ఇచ్చిన మాట తప్పిందని విమర్శిస్తూ మొత్తంగా రైతు సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్కుపెట్టింది. మరింత సమాచారంతో మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, ఇవాళ బీఆర్ఎస్ తలపెట్టిన ఈ రైతు మహాధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? హరీష, ఈరోజు ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రైతు నిరసన దీక్షకు కేటీఆర్ హాజరు కానున్నారు. కేటీఆర్ తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు కొడంగల్కు రానున్నది. అయితే ఈ నేపథ్యంలో కొడంగల్లో గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు వినిపిస్తున్నవి. అక్కడ కొడంగల్ నియోజకవర్గము దుంద్యాల మండలంలోనూ ఏదైతే గతంలో ఫార్మా కారిడార్ని ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నప్పటికీ అక్కడ అధికారులపై దాడి చేసినటువంటి ఘటనగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. తర్వాత మరోసారి ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ కు అక్కడ పెద్ద ఎత్తున భూసేకరణకు అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా రంగం సిద్ధం చేసింది. అయితే ఈ నేపథ్యంలోనూ అక్కడ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. దీంతో అక్కడ లగచెర్ల, అదేవిధంగా విల్క్చెర్ల పరిసర ప్రాంతాల్లోనూ మొత్తానికి ఏదైతే భూ సర్వే జరిగినటువంటి గ్రామాల్లోనూ బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా అక్కడ పర్యటించి అక్కడ ఉన్నటువంటి రైతులతో సమావేశం కానున్నారు. అనంతరము కోస్గిలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే రైతు నిరసన దీక్షకు కేటీఆర్ హాజరు కానున్నారు. కోస్గి మండల కేంద్రంలో భారీ ఎత్తున కూడా రైతు నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కావడంతోనూ ఇటు గతంలో ఏదైతే జనవరి 26వ తేదీ కోస్గి మండల పరిధిలోనే 4 పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ భరోసా, అదేవిధంగా రైతు భరోసా, ఈ 4 పథకాలను కూడా గత నెల 26వ తేదీన అక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. అయినప్పటికీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందుకే ధీటుగా అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులను నేరుగా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది స్వయంగా సీఎం కాన్స్టిట్యూన్సీలోనే ఏ హామీ అమలు కాలేదు కదా అని చెప్పేసి అక్కడ నుంచి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దీంతో మొత్తానికి కేటీఆర్ కొడంగల్ నియోజకవర్గ పర్యటన మాత్రం ఒక హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.